నిన్న మొన్న చెప్పినా కదా రేపటి నుంచి జల్దీ లేవాలి మనం తొందరగా స్టార్ట్ చేయాలి ఏదున్నా అని చెప్పి యాజ్ యూజువల్ ఐ ప్లాంట్ తొందరగా లేచిన అన్నమాట. జామ పండు లాగా ఉంటే నేను ఆరెంజ్ పండు కలర్ ఫ్రాక్ వేసుకున్నా. బాగున్నా కదా, క్యూట్గా ఉన్నా కదా, ముద్దుగా ఉన్నా కదా, లడ్డుగా ఉన్నా కదా. నాకు దిష్టి తగిలి నాకేమైనా అయితే దానికి మీరే రెస్పాన్సిబిలిటీ. నేను 9:30కి ఆఫీస్కి పోవడే గొప్పరా దేవుడా అంటే ఒక గంట ముందు లాగిన్ కొట్టాలంటే వేరే ఆప్షన్ ఏం లేదు, మనం సపోర్ట్ చేయాలి కాబట్టి. మేడం దేర్ ఇస్ నో అనదర్ ఆప్షన్, డెఫినెట్లీ ఐ హ్యావ్ టు లాగిన్ వెరీ ఎల్రీ. మంచిగా ఎండ వచ్చే సైడ్ కూర్చున్న, నీట్గా హెడ్ బాత్ చేసిన, అప్పుడే గుడికి వెళ్ళిన. ఇది కదరా నైనా బెస్ట్ మార్నింగ్ అంటే. మీరు అందరూ ఒకటి అబ్జర్వ్ చేసిరా, చిన్నగా ఉన్నప్పుడు డైలీ బ్రష్ చేయాలి, డైలీ స్నానం చేయాలి, డైలీ స్కూల్కి వెళ్ళాలి, రెగ్యులర్గా ఉండాలి, తొందరగా లేవ్వాలి, తొందరగా రావాలి, తొందరగా పడుకోవాలి, మంచి వెజిటేబుల్స్ తినాలి, మంచి ఫుడ్ తినాలి. ఇవన్నీ మనకి పనిష్మెంట్ లాగా అనిపిస్తుండే. ఇవి మనం ఇప్పుడు డిసిప్లిన్ అంటున్నాము. ఇవి అన్ని ఫాలో అయ్యేటోళ్ళు రియలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటున్నారు అన్నమాట. నో ఓవర్ థింకింగ్, నో ప్రెషర్, నో స్ట్రెస్ డ్యూ టు ఇట్ ఇస్ ఎ ఫ్రైడే. డే వాస్ వెరీ పీస్ఫుల్. బస్ ఎక్కి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయినాక మంచి బ్లాక్ కాఫీ తాగినాక, నా ఫేవరెట్ కలర్ బ్లాక్ వైట్ అస్సలు కాదు, లావెండర్ అన్నమాట. దాని తర్వాత నాకు నచ్చే ఇంకొక కలర్ ఇగో ఇదే, ఈ బటర్ ఎల్లో అన్నమాట. నేను అందంగా ఉన్నందుకు నువ్వు ఆత్మహత్య చేసుకున్నా సరే, నేను క్యూట్ గా ఉన్నందుకు నువ్వు కొట్టుకున్నా సరే, కాకినాడ కాజా అయినా కాకినాడ అయినా కాకరకాయని మాత్రం నేను కన్నెత్తి కూడా చూడను. అబ్సల్యూట్లీ. మా ఇంట్లో ఈరోజు కాకరకాయ కర్రీ. మమ్మీతో నీకు కొట్లాడి మరి నేను మంచిగా పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నా. అంటే ఇప్పుడు మనము స్వతంత్రపు ఇండిపెండెంట్ గర్ల్ కదా, మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనము క్రేవింగ్స్ చక్కర్ల సేవింగ్స్ మర్చిపోతున్న బంగారు తల్లిని అన్నమాట.